ఇండియాలో ఏం నడుస్తుంది? కుంభమేళా. లాస్ట్ 1 month నుండి అందరి ట్రావెల్ డెస్టినేషన్ ఇదే. January 13 నుంచి స్టార్ట్ అయిన ఈ ఈవెంట్ దాదాపు 45 కోట్ల మంది అటెండ్ అయ్యే ఎస్టిమేషన్ ఉంది. అసలు అంత పాపులారిటీ ఈ ఈవెంట్కి ఎలా వచ్చింది? అసలు కుంభమేళా ఎందుకు జరుగుతుంది? ఆ 45 కోట్ల మందిలో కుంభమేళాకి ఎందుకు వెళ్తున్నామో తెలిసిన వాళ్ళు ఒక 10% అయినా ఉండుంటారా? నాకు తెలిసి ఆ డిప్ తీసుకున్న చాలా మందిలో కుంభమేళా కంటే థ్యాంక్స్ గివింగ్ స్టోరీనే ఎక్కువ తెలిసి ఉంటుంది. సాడ్ బట్ ట్రూ. ఎనీవే, వెల్కమ్ టు ద రీసెట్ ప్రాజెక్ట్. లెట్స్ టేక్ ఎ డిప్ ఇన్ టు ద స్టోరీ బిహైండ్ మహాకుంభమేళా. మన స్టోరీ స్టార్ట్ చేయాలి అంటే చాలా వెనక్కి వెళ్ళాలి. అంటే దాదాపు క్షీరసాగర మథనం టైంకి. అమృతం కోసం దేవతలు రాక్షసులు సముద్ర మథనం స్టార్ట్ చేసినప్పుడు అందులో నుండి చాలా థింగ్స్ బయటకు వచ్చాయి. లైక్ ఫస్ట్ వచ్చిన విషం దగ్గర నుండి చివరిగా వచ్చిన అమృతం వరకు ప్రతి ఒక్క థింగ్ మన హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కి ఏదో ఒక రూపంలో కారణమైంది అని మన హిందూ మైథాలజీ చెప్తుంది. కానీ దేవతలు, రాక్షసులు అండ్ ఇంకా మనుషులు వీళ్ళందరికీ కావలసిన అమృతం వచ్చినప్పుడు దేవతల రాజైన ఇంద్రుడి కొడుకు అంటే జయంత ఆ అమృతం ఉండే కుంభాన్ని ధన్వంతరి, ద గాడ్ ఆఫ్ మెడిసిన్, ఆయన దగ్గర నుండి దొంగిలించి వెళ్తున్నప్పుడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు చూసి రాక్షసులని అలర్ట్ చేస్తాడు. రాక్షసులందరూ జయంతాన్ని చేసి చేయడం మొదలు పెడతారు. మన హ్యూమన్ టర్మ్స్లో 12 సంవత్సరాలు అంటే దేవతల టర్మ్స్లో 12 days. అవర్ 1 year ఈజ్ ఈక్వల్ టు దేర్ 1 day. సో జయంత అమృత కుంభాన్ని పట్టుకొని రాక్షసులకి దొరకకూడదని 12 days పరిగెట్టాడు. మధ్యలో 4 times దాన్ని కింద పెట్టాడు. అండ్ అలా కింద పెట్టే టైంలో నిండుగా ఉన్న అమృతం ఒక్కో చుక్కగా 4 times 4 ప్లేసెస్లో పడింది. ఆ ప్లేసెసే ప్రయాగ్రాజ్, త్రయంబకేశ్వర్, హరిద్వార్ అండ్ ఉజ్జయిన్. ఈ ప్లేసెస్లో ఉండే రివర్స్ అంటే గోదావరి, గంగా, యమున, సరస్వతి అండ్ క్షిప్రా. వీటిల్లో అమృతం పడడం వల్ల కుంభమేళా జరిగే టైంలో ఈ నదుల్లో మునిగితే ప్రాయశ్చితం అవుతుందని నమ్ముతారు. బిఫోర్ రెజ్యూమింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ట్యూన్ ఇన్ టు ద రీసెట్ ప్రాజెక్ట్ ఫర్ మోర్ సచ్ కాంటెంట్. ఎనీవే, బ్యాక్ టు ద డిప్. అంతా బాగానే ఉంది, కానీ ఈ కుంభమేళా స్పెసిఫిక్ టైమ్స్లోనే ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే జయంత ఆ అమృతాన్ని స్పెసిఫిక్ ప్లానెట్ అలైన్మెంట్ టైమ్స్లోనే కింద పెట్టాడు. ఈ ప్లానెటరీ అలైన్మెంట్ని బేస్ చేసుకొని ఏ ప్లేసెస్లో ఏ టైమ్స్లో కుంభమేళా జరగాలో డిసైడ్ చేస్తారు. సో ఆ కుంభమేళాని 3 typesగా జరుపుతారు. నార్మల్ కుంభమేళా once in 3 years, అర్ధ కుంభమేళా once in 6 years, పూర్ణ కుంభమేళా once in 12 years, మహాకుంభమేళా once in 144 years. అంటే 12 పూర్ణ కుంభమేళాస్ కంప్లీట్ అయిన తర్వాత జరిగేదే మహాకుంభమేళా. దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది 1870లో అండర్ బ్రిటిష్ రూల్. బట్ దెర్ ఈజ్ అన్ అదర్ టైమ్ లైన్. 644 ADలో హర్షవర్ధన అనే రాజు దీన్ని కండక్ట్ చేసినట్లు ఒక చైనీస్ ట్రావెలర్ ఆయన బుక్స్లో మెన్షన్ చేశాడని హిస్టరీ. తర్వాత మనకు ఫ్రీడమ్ వచ్చాక కుంభమేళా మొదటిగా జరిగింది 1954లో. ఇంత ప్రామినెన్స్ ఉన్న స్టోరీ తెలుసుకున్నాక ఎవరికన్నా అనిపిస్తుంది పార్టిసిపేట్ చేయాలని. కానీ నిజంగా మన మైథాలజీ ఆర్ రిలీజియన్ వాల్యూస్కి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళే అయితే, వాళ్ళ తప్పులకి భయపడే వాళ్ళే అయితే, మన దేవుళ్ళ మీద నిజంగా భక్తి ఉంటే ఇలాంటి రిచువల్స్ని చాలా పద్ధతిగా జరపాలి. అండ్ అంతే రెస్పాన్సిబుల్గా అక్కడికి వెళ్ళే జనం కూడా ఉండాలి. సాడ్ పార్ట్ ఏంటంటే ఇంత పెద్ద రిలీజియస్ గ్యాదరింగ్లో స్టాంపేడ్స్ జరగడం, పీపుల్ చనిపోవడం, మనీ కోసం ఎవరెవరో నాగసాధువులమని చెప్పుకోవడం. అలాంటి ఒక ఇంపార్టెంట్ ప్లేస్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని అవుట్ ఆఫ్ నోవేర్ స్టార్ని చేయడం, ఆల్సో ఆ అమ్మాయితో సెల్ఫీస్ కోసం ఆ అమ్మాయినే హెరాస్ చేయడం, ఇవన్నీ ఆ అమృతం పడి చాలా పవిత్రంగా భావించే ఆ ప్లేసెస్లో జరిగిన విషయాలు లాస్ట్ 1 month నుండి. ఎవరెవరో అవసరం లేదు, మనమే చాలు మన బిలీఫ్ సిస్టమ్స్ని, మన మైథాలజీని కామెడీ చేయడానికి. సో ద రీసెట్ ఐడియా హియర్ ఈస్, ఇలాంటి ఒక ప్రామినెంట్ ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటేనే వెళ్ళాలి. మన ఊరు నుండి టికెట్ వేసుకొని వెళ్ళి మునిగేసి మన పాపాలన్నీ పోయే అమ్మయ్య
అనుకొని సోషల్ మీడియాలో ప్లీజ్ చెక్ ఇన్ పెట్టడానికైతే మాత్రం వెళ్ళనవసరం లేదు. మన లైఫ్లో మనం చాలా విషయాలు ఈజీగా తీసుకుంటున్నాం, బట్ గాడ్ అండ్ రిలీజియన్ షుడ్ నాట్ బీ వన్ ఆఫ్ దోస్. మీరు పూర్తి అటెన్షన్తో ఒక దండమే పెట్టగలిగితే అదే చేయండి, హోమంలో కూర్చొని మొబైల్ స్క్రోల్ చేసుకుంటూ కాకుండా. అలా చేయమని ఎవరు అడగరు అండ్ చెప్పరు. సో డూ వాట్ ఎవర్ యూ కెన్, not whatever you have to do. I hope the purpose of this video is clear, and please think of this in a positive note. Signing off. Bye.